ఫైనల్ నోటిఫికేషన్ తప్పేనా లీగల్ టెన్షన్. హైదరాబాద్ నగరం అంటే నిన్నటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లు. ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధి. ఇప్పటిదాకా ఉన్న నగర సరిహద్దులను చెరిపేసి కొత్త హద్దులతో గ్రేటర్ హైదరాబాద్ డీలిమిటేషన్ కు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలనా వ్యవస్థను మరింత విస్తృతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ వరకు నగరాన్ని విస్తరించి పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో జోన్లు, సర్కిల్స్ సంఖ్యను పెంచింది. 150 డివిజన్లు ఉన్న నగరాన్ని 300 డివిజన్లకు పెంచుతూ ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 6 జోన్లున్నాయి. వాటిని 12 జోన్లకు పెంచింది ప్రభుత్వం. కొత్తగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లు ఏర్పాటయ్యాయి. 30 ఉన్న సర్కిల్స్ ను 60కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లోని సర్కిల్ కార్యాలయాల్లో కొత్త జోన్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు త్వరలోనే ఏర్పాటు కానున్నాయి. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ కోసం ఈ నెల 9న ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైంది. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి 6,000కు పైగా అభ్యంతరాలు రాగా సహేతుకమైన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని 300 వార్డులతో ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ఈ విభజన ప్రక్రియలు అవకతవకలు ఉన్నాయంటూ పలువురు కోర్టును ఆశ్రయించినప్పటికీ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు రావడంతో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఒకప్పుడు హైదరాబాద్ నగర పరిధి అంటే ఉత్తరాన ఎస్ఆర్ నగర్, దక్షిణాన చంద్రాయణగుట్ట, తూర్పున రామంతపూర్, పశ్చిమాన మెహదీపట్నం. దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ గా పిలిచేవారు. ఆ సమయంలో హైదరాబాద్ నగరంలో 100 డివిజన్లుండేవి. ఆ తర్వాత డివిజన్ల సంఖ్య 150కి పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా మారింది. అటు ఉప్పల్ నుంచి ఈసీఐఎల్, హయత్ నగర్, బాలాపూర్, శేర్లింగంపల్లి వరకు నగరం విస్తరించింది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు వరకు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చింది. ఇప్పటికే జీహెచ్ఎంసీలో 12 జోన్లకు కమిషనర్లను ప్రభుత్వం నియమించింది. షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా హేమంత్ సహదేవరావు, కూకట్పల్లి జోనల్ కమిషనర్గా అపూర్వ చౌహాన్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా సందీప్ సుల్తానియా, చార్మినార్ జోనల్ కమిషనర్గా ఎస్ శ్రీనివాసరెడ్డి, గోల్కొండ జోనల్ కమిషనర్గా జి ముకుందరెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా ప్రియాంక, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా అనురాగ్ జయంతి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్గా ఎన్ రవికిరణ్, శంషాబాద్ జోనల్ కమిషనర్గా కె చంద్రకళ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గా హేమంత్ కేశవ్ పాటిల్, మల్కాజిగిరి జోనల్ కమిషనర్గా సంచిత్ గంగ్వార్, ఉప్పల్ జోన్ కమిషనర్గా రాధికా గుప్తాను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఈవీ నరసింహారెడ్డిని ప్రభుత్వం నియమించింది.